బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని చెప్పారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం వెనకాల మజ్లిస్ పార్టీ పాత్ర ఉందన్న ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సిడబ్ల్యూసీ సమావేశం తర్వాత బీఆర్ఎస్ ఇండియా కూటమిలో చేరుతుందని చెప్పారు. బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని చెప్పారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం వెనకాల మజ్లిస్ పాత్ర ఉందన్న ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సిడబ్ల్యూసీ సమావేశం తర్వాత బీఆర్ఎస్ ఇండియా కూటమిలో చేరబోతుందంటూ జోష్యం చెప్పారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి మంత్రులు సిలిండర్లని నెత్తి మీద పెట్టుకొని ఖాళీ సిలిండర్లను పట్టుకొని ఒక 2 రోజుల పాటు 3 రోజుల పాటు అందరూ డ్రామాలు చేశారు. రకరకాలుగా నిరసనలు తెలియజేశారు. ప్రకటనలు గుప్పించారు కూడా. అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్, నువ్వు అనేక రకాలుగా ప్రకటనలు గుప్పిస్తున్నావు కదా సంక్షేమ పథకాలు అన్నటువంటి విషయంలో, ఈ గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి విషయం వ్యవహారంలో కేంద్రం 200 రూపాయలు భరిస్తామని చెప్పి ముందుకొచ్చింది, తగ్గించి భరిస్తామని. అట్లాగే ఉజ్వలకు సంబంధించినటువంటి విషయంలో కూడా 400 రూపాయలు తగ్గించి కేంద్రమే భరిస్తామని చెప్పింది కదా. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ఎంత తగ్గిస్తావో చెప్పాలని చెప్పని, ఎంత భరిస్తావో చెప్పాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పని నేను పేర్కొంటున్నా. మరి నువ్వు ధర్నాలు చేశావు కదా, నిరసనలు తెలియజేశావు కదా, ఈరోజు తగ్గింది కదా. తగ్గినప్పుడు నువ్వు ఎంత భరిస్తావో మరి చెప్పాలన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మరి డిమాండ్ చేస్తా ఉన్నా.